హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గోధుమ హల్వా. ఇందులో మనం ఆయిల్ కానీ నెయ్యిని కానీ షుగర్ని కానీ యూస్ చేయకుండా చేసే హెల్తీ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, బెల్లం, కొబ్బరి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకుని 1 ఫుల్ కప్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకుందాం. మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కొంచెం లూజ్గా సాల్ట్ కానీ ఆయిల్ కానీ యూస్ చేయకుండా చపాతీ పిండి ముద్ద చేసి ఒక హాఫ్ అన్ అవర్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకి పిండి ముద్ద కొంచెం లూజ్గా అవుతుంది. అప్పుడు అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఒకసారి కలిపి మళ్ళీ లిడ్ పెట్టి కాసేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకున్న కొబ్బరి ముక్కలతో కొబ్బరి పాలైతే తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి కొంచెం ముదురు కొబ్బరి అయితే తీసుకోవాలండి. ఎందుకు అంటే ఇక్కడ మనం ఈ స్వీట్లో గీ కానీ ఆయిల్ కానీ యూస్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు పోసుకుని పాలు తీసుకోవాలి. అప్పుడే మనకి ఆ కొబ్బరిలో ఉన్న ఆయిల్ బయటికి వస్తుంది. నెక్స్ట్ అలాగే కొబ్బరి పాలు నుండి వచ్చిన కొబ్బరి పిప్పు నుండి కూడా మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుని పాలు తీసుకోవచ్చు. నేను ఇలా ఇక్కడ 2 to 3 టైమ్స్ వరకు వాటర్ వేసి కొబ్బరి పాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నానబెట్టి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఒక స్ట్రైనర్ అయితే తీసుకుని కలిపిన గోధుమ పిండి మిక్చర్ని స్ట్రెయిన్ చేసి గోధుమ పాలు అయితే తీసుకోవాలి. అలా స్ట్రెయిన్ చేయగా మిగిలిన గోధుమ పిండి ఎక్స్ట్రాక్ట్లో మళ్ళీ ఒకసారి వాటర్ పోసి గోధుమ పిండిలో ఎలాంటి జిగురు పదార్థం లేకుండా మనం గోధుమ పాలు అయితే తీసుకోవాలి. ఇక్కడ గోధుమ పాలు కానీ కొబ్బరి పాలు కానీ తీసేటప్పుడు ఇన్నే క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసి తీయాలని అయితే ఏం లేదండి. కాకపోతే మనం తీసుకున్న పాలు కొంచెం చిక్కగా ఉన్నట్టయితే మనకి ఈ స్వీట్ అనేది త్వరగా అయిపోతుంది. లాస్ట్కి మనకి గోధుమ పిండి నుంచి ఏదైతే జిగురు పదార్థం ఉంటుందో మనకది లేకుండా మనం పాలైతే తీసుకోవాలండి. మనకిప్పుడు గ్లూటెన్ ఫ్రీ గోధుమ పాలైతే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుని దాంట్లో 1 కప్ ఆఫ్ నేను బెల్లం తీసుకున్నాను. హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకుని మనం ఇప్పుడు దీన్ని పాకంలా చేసుకుందాం. నాకు 1 కప్ ఆఫ్ గోధుమ పిండికి 1 కప్ ఆఫ్ బెల్లం అయితే సరిపోయిందండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు స్వీట్నెస్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి పాకం అయితే వచ్చింది కదా, మనం కాసేపు గోధుమ పాలు పక్కన పెట్టి ఉంచాం కదా, ఆ గోధుమ పాలు అయితే పైన వాటర్ అయితే విడిగా వచ్చేస్తాయండి. ఆ వాటర్ని తీసేసి కింద ఏదైతే గోధుమ పాలు ఉందో ఆ గోధుమ పాలు మాత్రమే ఇందులో కలుపుకొని వేసుకోవాలి. లేదంటే మనకి కలిపే ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనకి కొంచెం థిక్నెస్ వచ్చాక మనం తీసుకున్న కొబ్బరి పాలను అయితే ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఉన్న వాటర్ త్వరగా ఆవిరవ్వడం కోసం స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. అడుగు పడుతుంది. అడుగు పట్టిందంటే మనకి హల్వా టేస్ట్ అనేది అయితే మారిపోతుందండి. మనం ఇందులో ఎక్కడా కూడా నెయ్యిని కానీ నూనెని కానీ షుగర్ని కానీ యూస్ చేయలేదండి. కాబట్టి ఇది మన హెల్త్కి చాలా మంచిది. మనం ఇది వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. కలుపుతూ ఉండగా కావాలంటే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మనకు కావాల్సిన స్వీట్నెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కొబ్బరి పాలు గోధుమ పాలు 2 ఆవిరయ్యాక మనకి జెల్లీలా ఫామ్ అవుతుందండి. ఇందులో నుండి మనకి ముందు ఆయిల్ అయితే బయటకు రావు. మనకి వాటర్ ఆవిరయ్యాక అప్పుడు మాత్రమే మనకి ఆయిల్ అనేది బయటికి వస్తుంది. ఇలా మనం ఆపకుండా కలుపుతూ ఉండగా చూసారు కదా, నాదైతే కొంచెం చిక్కబడింది. ఈ స్వీట్ దగ్గర పడుతూ ఉండగా మనకి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి. అప్పుడే మనకి స్వీట్ రెడీ అయినట్టు అర్థం. అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. ఫుడ్ కలర్ వేసాక బాగా కలుపుకోవాలి. ఇందులో మనకి వాటర్ అయితే ఆవిరైపోతుంది కాబట్టి మనకి 3 to 4 డేస్ బయట ఉన్నా కూడా ఈ స్వీట్ అయితే పాడవదండి. అంటారు కదా, మన స్వీట్ అయితే కడాయి నుంచి ఎలా అయితే వదిలేస్తుందో అలా ఎప్పుడైతే వదిలేసిందో మనకి స్వీట్ అనేది అయితే రెడీ అయిపోయిందని అర్థం అండి.
మనకి నో ఘీ నో షుగర్ నో ఆయిల్ గోధుమ హల్వా స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్గా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుని రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ వేసి బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఏదైనా బౌల్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. లేదంటే ఆ కడాయికి ఉన్న హీట్ వల్ల త్వరగా అడుగు మాడు పట్టేస్తూ ఉంటుంది. తినడానికి ఇంత కష్టపడాలా, ఏదైనా షాప్లో నుంచి తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని అనుకోకుండా కొంచెం టైం పట్టినా మన ఇంట్లో మన చేతులతో చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి గోధుమ పాలతో తీసుకున్న గోధుమ హల్వా అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే గంట సింబల్ని కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు అనేది రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.